Hi guys, this is Likita and Teju and welcome back to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఇదే వీడియోతో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం. నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బై ద వే ఇన్స్టాగ్రామ్లో కూడా చక్కగా ఫాలో అయిపోండి, ఎందుకంటే మేము అక్కడ ఇంకా యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి. బై ద వే ఇది థర్డ్ డే అనమాట ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ దట్స్ అ ఫైనల్ డే. ఇవాళ నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఈ అవుట్ఫిట్ నేను ముందు రోజు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, మీరు చూసినట్లయితే. సో 2 టాప్స్ తీసుకున్నాను అనమాట, 2 కలర్స్లో, ఒకటి బ్లూ అండ్ ఒకటి స్క్రాచీ పింక్ లాగా. బాగా నచ్చింది, చాలా బాగుంది అన్నారు కింద బ్లాక్ ప్యాంట్స్తో పేరప్ చేస్తే. ఇంకా నేను మార్నింగ్ స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే మార్నింగ్ 11కే చెక్అవుట్ ఉంది. బట్ 10:15 కల్లా ఫ్రెష్ అయిపోయాం. ఇంట్లో మొత్తం అంటే ఆ రూమ్ అంతా మనం ఇక్కడ ఎలా అంటే ఎక్కడి అలా పడేసి వెళ్ళిపోవడం కుదరదు. చక్కగా మనమే సర్దేసి నీట్గా పెట్టేసి ఏమైనా ఉంటే క్లీన్ చేసేసి వాష్రూమ్స్ కూడా నీట్గా పెట్టి వెళ్ళాలన్నమాట. సో అది నాకు బాగా నచ్చుతుంది, ఆ డిసిప్లైన్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్రెష్ అయిపోతున్నాము అందరము. యాక్చువల్గా ముందు రోజు బాత్ చేసాం నైట్, బాగా చలిగా ఉంది కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఇంకా చేయకుండానే ఫ్రెష్ అయ్యాం. సో గైజ్ వ్యూ అంతా మీకు చూపించా, ఇలా ఉంటుంది. పైన వచ్చి అలా ప్రిట్టి ఉంది. అండ్ తేజు వాళ్ళు ఈ పక్కన కార్ పార్క్ చేశారు. సో రెడీ అయ్యా. అండ్ నేను కొత్త లిప్స్టిక్ కొనుక్కున్నా, మీకు నచ్చింది ఐ షేడ్. ఇట్స్ పింక్ అండ్ డ్రెస్ ఇది. నాకు బేసిక్గా క్రాప్ టాప్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఐ నెవర్ యూజ్డ్ బ్యాక్ ఇన్ ఇండియా, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఓపెన్గా చెప్తున్నా, ఒక అమ్మాయి షార్ట్ టాప్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ అంత సేఫ్గా మన ఇండియాలో వేసుకోలేరు. ఇట్ వాస్ వెరీ ఓపెన్. మీరు నా కమెంట్స్లో మీరు అలా అంటారా, మీరు ఇలా అంటారా, మన ఇండియాని అక్కడికి వెళ్ళి హోయిలా ఎన్ని అనుకున్నా అది నిజము. సో అంత ఓపెన్గా వేసుకోలేము. యాజ్ ఆఫ్ నౌ మ్యారీడ్ కాబట్టి, అండ్ ఇక్కడ అంత ఓవర్గా అసలు అలా చూడరు బేసిక్గా, ఎందుకంటే అందరూ ఇలాగే ట్రెండీగా ఉంటారు కాబట్టి. దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇట్స్ అ సింపుల్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్. సో యాక్చువల్గా ఎందుకు తీసుకున్న ఇదేంటంటే, నాకు వీనెక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు పిచ్చి, సో తీసుకున్నా మంచిగా నచ్చి. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు టైం 9 అయిపోయింది. తేజు వాళ్ళు అంతా లగేజ్ పెట్టడానికి వెళ్ళారు, నేను మాత్రం ఇప్పుడు లాక్ వేసుకుని వెళ్తా అని చెప్పా, వస్తా అని. సో అలా గడిచింది మన ట్రిప్. దారిలో కూడా ఏం జరిగింది చూపిస్తా. మొత్తం ఒకటే వ్లాగ్ అయితే నాకు తెలియదు మరి, బట్ అయితే కనుక మళ్ళీ ఇంట్రడక్షన్ నేను విడిగా ఇచ్చి అవుట్రో ఇస్తాను అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ బెల్ ఐకాన్. సో now let's start the second day. So let's get this video started. Guys, I'll show you a beautiful view. Okay, let's see. Ooh, wow, pretty damn. ఇంకా ఐస్ ఉంది, ఇంకొంచెం సమ్మర్ అయితే చక్కగా కయాకింగ్ చేయొచ్చు. సూపర్ ఉంటుంది. ఐస్ నాకు తెలిసి ఇంకా 1 month ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2 weeks. అదే 3 weeks అంటే 4 weeks అంటే ఆల్మోస్ట్ సమ్మర్. కానీ వాటర్ అంత డెప్త్ లేవు, చూడు నుంచి వచ్చాను. కాళ్ళు పెడితే చేపలు వస్తాయా? క్రొకరైల్. నిజంగానా? క్రొకరైల్స్ ఉన్నవి ఇక్కడ ఎక్కువ, స్నేక్స్ ఉంటాయి కానీ. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning. అక్కడ చూడు, ఇదిగో ఇది ఎందుకు పెట్టారు తెలుసా కిందకి? బోట్స్ వచ్చినప్పుడు బ్రో ఎగ్జాక్ట్లీ ఇదిగో బోట్ ఇక్కడ నుంచి కిందకి వేసుకున్నది కయాకింగ్. అందుకే స్లోప్స్ ఇస్తారు యాడ్స్ లో. మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయాలి. సమ్మర్ బేబీ, ఇక్కడ కాదు సమ్మర్ లో బోటింగ్ బ్రో.
మన సమ్మర్లో ఫిషింగ్ బోటింగ్ చేయాలి. ఫిషింగ్ అండ్ బోటింగ్. మన కార్కి ట్రైలర్ పెడతారు, పెట్రోల్ హైట్ కాదు. హైట్ ఏంటి? వాటర్ ఎంత హైట్ గా ఉంది? అలాగే అనిపిస్తుంది. లేదు, కర్ర చూసాం, కర్ర పెట్టి చూసాం. అది షెల్స్ కదా, ఆకులు కర్ర పెట్టి చూసాం ఎంత హైట్ ఉందని. ప్యూరా ప్యూర్ అని తెలీదు, బట్ హైట్ అయితే తక్కువే ఉంది. మధ్యలో మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఇదంతా ఉన్నాం 1, 2 అంతా ఉన్నాం. అదే అడ్జస్ట్ చేసుకో. స్నో ఉంది చూడక, ఇంకా ఐస్ స్నో ఉంది. ఇంకా మెల్ట్ కాదు. ఇది మౌంటైన్ పైకి ఉంటాం. వేరే మౌంటైన్ ఇంకెళ్దాం పదమా. బై ది వే, బయలుదేరే ముందు మీకు 1 బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ ఇవ్వకుండా ఎలా మర్చిపోతాం. సో మీకోసమే మార్నింగ్ తేజ్ ఇలా వెళ్ళి డ్రోన్ షాట్ తీశారనమాట. చుట్టూతా మేమున్న సరౌండింగ్స్ మొత్తం ఇట్ ఈస్ కవర్డ్ బై లేక్. అండ్ మీకు కనిపిస్తుందా, అదే మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి, ఒక రిసార్ట్. ఎయిర్బిఎన్బి కాదు, రిసార్ట్ స్టే. ప్రితవ్ అనమాట కాల్ మాట్లాడుతున్నాడు ఇంట్లో వాళ్ళతో. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఉందంటే మొత్తం అంతా. అండ్ మీకు ఇది కూడా చూపిస్తాం చుట్టుపక్కల ఇంకేమేమి కవర్ అవుతున్నాయి ఏంటి అని. వింటర్స్ కదా, ఇప్పుడే ఫేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడే చెట్లు రావడం, లేకపోతే గ్రాస్ కొంచెం గ్రీన్గా అవ్వడం ఇలా ఉంటుంది. యా, చూసేయండి మొత్తం. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. Can make me move. You can make me move. Can make me. సో మేము వెంటనే, మీరు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి. టొరంటోలో శివశంకర్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్ అరిటాకు భోజనం అనమాట. ఎంత బాగుంటుందో అంటే ఆల్మోస్ట్ లైక్ ట్రెడిషనల్ ఫీలింగ్ వచ్చింది ఒక్కసారిగా.
నేను ప్రతాప్ దుర్గా వెజ్ తీసుకున్నాం అన్నమాట. తేజ్ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ పర్ పర్సన్ మనకి $18 పడింది అంతే. అండ్ ఇట్ వాజ్ సో వర్త్ ఇట్. ఇంకా బాగా ఎక్కువ తినచ్చు, బట్ నేను లిటిల్ టేస్ట్ చేశాను ఎందుకంటే నేను అప్పటికి అసలు ఏం తినట్లేదు. నా పొట్ట కూడా క్లోజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ అప్పటికి నేను 1 month అయింది అనుకుంటా బయట తిని. సో ఇక్కడే తినడం మళ్ళీ. సో ఇంకా కొంచెం అటు ఇటు అయిపోయింది డైట్ అంతా. ఎవరన్నా ఇక్కడే ఉంటే డెఫినెట్గా కెనడాలో టొరంటోలో ఇది అక్కడే ఉంటే అక్కడ ట్రై చేయండి, బాగుంది. అండ్ ఒకేసారి ఫుడ్ మానేసి టేస్ట్ చేయాలంటే కూడా చాలా కష్టం. కానీ నేను ఆ రోజు లాస్ట్లో డెజర్ట్ కింద పాయసం కీర్ లాగా ఇచ్చారనమాట. చాలా నాళ్ళ తర్వాత స్వీట్ తిన్నాను నేను. అండ్ దట్ వాజ్ అమేజింగ్ అండ్ ఐ వాజ్ అబౌట్ టు క్రై. పర్సనల్గానే నాకు పాయసం అంటే పర్సనల్ ఫేవరెట్ అనమాట. కీర్ అన్న పాయసం అన్న ఇలా అంటే డిఫరెంట్గా పిలుస్తారు కదా, సో అది నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే అందులో కండెన్స్డ్ మిల్క్ వేస్తారు. మనం ఇంట్లో పాయసంలో జస్ట్ ఉట్టి పాలతో చేసుకుంటాం. సో ఐ లవ్ ఇట్. ఆఫ్టర్ సో లాంగ్ ఐ హావ్ ఎంజాయ్డ్ మై మీల్ అలాట్. తేజు కూడా అన్నారు చాలా బాగుంది నాన్ వెజ్ అని. ఇంకా బాగా తినేవాళ్ళు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే. సో తేజ్ నాన్ వెజ్ తిన్నారు, ఆబ్వియస్లీ స్లీపీ ఉంటారు. అండ్ దట్ మార్నింగ్స్ కూడా అంటే మాకు నైట్స్ నిద్రపట్లేదు ఎక్కువ తేజ్కి నాకు, ఎందుకంటే మాకు బెడ్ అస్సలు సెట్ అవ్వలేదు. సో 2 days నైట్స్ పడుకోలేదు అనమాట, ఆన్ అండ్ ఆఫ్ ఉండింది. అండ్ గాలి కూడా ఆడలేదు లిటిల్గా ముందు రోజు అయితే. సో ఇంకా వెనకాల కూర్చొని అలా నవ్వుకుంటూ పాటలింటూ పడుకుండిపోయాము. ఫైనల్లీ ఫుల్గా బ్లాజమ్స్ వస్తున్నాయి అన్నమాట. చెర్రీ బ్లాజమ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇక్కడ. ఏప్రిల్ మేలోనే వస్తాయి, ఆ వింటర్ అయిపోయి ఫేడ్ అయిన తర్వాత. అండ్ చూడ్డానికి ఎంత బాగుంటాయో. సో నాకు ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా అనిపించి నేను నవ్వుతున్నాను కదా. యూజువల్లీ 2-3 కమెంట్స్ చూస్తూ ఉంటాను నేను. సో మీరు ఎందుకు ఇక్కిలిస్తున్నారు అలా పళ్ళన్నీ బయట పెట్టి, నవ్వొస్తే నవ్వండి, మీకు ఒరిజినల్గానే సెట్ అవుద్ది, ఫేక్గా అసలు సెట్ కాదు ఇది అని. లెసన్ ఎవరన్నా నవ్వొస్తేనే నవ్వాలి, అక్కర్లేకపోయినా నవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే మొహం ఏమన్నా ముచ్చులాగా పెట్టుకొని ఉండటానికి నేను ఏమన్నా అంటే బయట ఎక్కడన్నా ఉన్నానా, లేకపోతే ఎవరన్నా తద్దినం ఏమన్నా ఫంక్షన్లకి వెళ్ళానా, లేదు కదా. నేను నవ్వుతూనే ఉంటాను. సో అది నా ఇది. అండ్ మీకు నవ్వొస్తే నవ్వుతారు, మీకు నవ్వొచ్చినా కాముకుంటున్నారంటే మీరేదో తేడాగా ఉన్నారని. సో నేను అందరిని అనట్లేదు, కొంతమంది. ఎందుకంటే నా ప్రశాంతతని పోగొట్టే రైట్స్ అయితే నన్ను కమెంట్ చేసే వాళ్ళకి అస్సలు లేవు. మీకు నచ్చితే ప్లీజ్ చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు నచ్చకపోతే దయచేసి యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ స్కిప్ అండ్ స్వైప్ అప్. సో అవి చెయ్యండి. అంతేగాని వీడియో ఓపెన్ చేసి లైఫ్లో ఏం జరుగుతుందో అన్నీ చూసి మళ్ళీ కమెంట్ చేసేదే నెగిటివ్గా నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ చాలామంది సఫర్ అవుతున్నారు కూడా ఇలాగా. సో ప్లీజ్ జాగ్రత్తగా చేయండి. అండ్ నాకు ఇక్కడ ఎందుకు ఎగ్జైటింగ్ అనిపించింది అంటే కార్ వాష్, సూపర్ వాష్ ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్. సో నేను ఇండియాలో వెళ్ళలేదు అన్నమాట. నార్మల్గా మార్నింగ్ కార్ వాష్ ఇస్తే వాడు ఆఫ్టర్నూన్ లేకపోతే 2 hours తెచ్చిచ్చేసేవాడు. ఇక్కడ ఏంటంటే నాకు బాగా అనిపించింది, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇలా వైపర్స్తో క్లీన్ చేస్తారనమాట, ఫస్ట్ సోప్ ఫోమ్ వేసి అండ్ తర్వాత క్లీన్ వాటర్తో ఇది చేస్తుంది. నాకు భలే నచ్చింది. ఎందుకంటే కార్ కొత్తది కదా, ఆల్రెడీ 2 days అయింది తిరిగి ఫుల్ దుమ్ము పట్టింది. ఆ 2 daysలోనే మేము ఆల్మోస్ట్ 1100-1200 kilometers తిరిగేసాం. అందుకని ఇంకా బాగుంది అనిపించింది. సో కార్ వాష్ తీసుకున్నాం అండ్ మెంబర్షిప్ తీసుకున్నాం అనమాట 3 monthsకి. 3 months ఫ్రీనే, తర్వాత నుంచి మెంబర్షిప్ కౌంట్స్ అంట. ఇవాళ కూడా వెళ్ళేసి వచ్చాం. సో ఇలా లాస్ట్లో బ్లోవర్స్ ఉంటాయి, అవే వైప్ చేసి హెవీ ఎయిర్ వస్తే ఇంకా మొత్తం గాలి కార్ అంతా డ్రై అయిపోతుంది అనమాట. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. గైస్ సో ఇప్పుడు టైం యాక్చువల్గా ఇట్స్ 5 exactly 5 minutes to 5 అయింది అన్నమాట. ఈ 2 days ట్రిప్ అలా జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు సర్ప్రైజ్ ఏంటి అనేది. బట్ నేను యూట్యూబ్లో అప్పుడే పెట్టాలనుకోవట్లేదు కాబట్టి
సో అది దట్స్ ఓకే, దట్స్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్. అండ్ చాలా మంది చాలా ఇదిగా అంటే కొంతమంది జడ్జ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అప్పుడే పోస్ట్ చేయడానికి. సో అదనమాట. ఇంకా మిగతా ఈ 2 days ట్రిప్ మీకు బాగా క్లియర్గా సాధ్యమైనంత వరకు చూపించాను. కొంచెం లెంత్ ఎక్కువైనా మేక్ షూర్ టు వాచ్ అంటిల్ ఎండ్. అండ్ ఆల్సో ఎవరైనా చూసిన వాళ్ళైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సో ఎవరైనా కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా చేస్తాం అనమాట. ఈజ్ ద క్యూటెస్ట్, మీకు అలా వచ్చేస్తుంది కాబట్టి. హాటెస్ట్ ఇంట్లో చూస్తారు, సో అలా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ ఆ వీడియో ప్లీజ్ డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ హోప్ ఇంకా మనం 30K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ 25K సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. We love you so much and we promise you మీకు చాలా చాలా కంటెంట్ ఇస్తామని కూడా. సో yeah, that is it. And stay positive, stay healthy, hope you help others, and see you in our next video. Bye bye, take care, bye bye.